ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాలు నిమ్మకూరులో చంద్రబాబు నిర్వహించి గుడివాడలో తెలుగుదేశం పార్టీ వర్ధంతి చేయటానికి వచ్చి ఆ పార్టీకి వర్ధంతి దినం పిండం పెట్టి ఇక్కడ నన్ను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు విమర్శలు చేసి సొల్లునాయుడు వెళ్ళాడు. ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. గుడివాడ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ నిర్మించటానికి 1 ఎకరం ల్యాండ్ ఎక్వైర్ చేసావా అని చెప్పి అడుగుతున్నావు. 1 ఎకరం. రాజశేఖర రెడ్డి గారు గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా 160 ఎకరాల ల్యాండ్ను ఆయన ఎక్వైర్ చేశాడు. నేను ఆధారాలతో చూపిస్తా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి 250 ఎకరాల ల్యాండ్ని ఎక్వైర్ చేశాడు. ఈ రాష్ట్రంలో నా గుడివాడ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గుడివాడలో ఉన్నటువంటి 23,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయటానికి, టిట్కో ఇళ్ళు నిర్మాణం చేయటానికి 375 ఎకరాల ల్యాండ్ని రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను శాసనసభ్యుడిగా ఉండగా మేము కొన్నాము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉండగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గుడివాడలో ఉండగా ఎప్పుడైనా 1 ఎకరం ల్యాండ్ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కొన్నాను అని చెప్పి కనుక చూపిస్తే ఎన్నికల్లో నేను పోటీ చేయను. దమ్ముందా చంద్రబాబు, నువ్వు మగాడివేనా, నా సవాల్ తీసుకోగలవా అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు మాకు మంచినీళ్ళ అవసరాలకు ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా మాకు కొత్త సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలంటే 106 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రూరల్ మండలం, నందివాడ మండలానికి వాటర్ సమస్య ఉందంటే 200 కోట్ల రూపాయలతో స్కీమ్ ఇచ్చి దాన్ని శంకుస్థాపన చేసాం. 110 ఎకరాలు జనార్దనపురంలో ల్యాండ్ ఎక్వైర్ చేసి చెరువు తవ్వేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అంటే 216 ఎకరాలు మంచినీటి అవసరాల కోసం ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేసాం. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా, నీ శాసనసభ్యులు ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉండగా ఈ గుడివాడలో 1 ఎకరం మంచినీటి అవసరాలకు ల్యాండ్ కొన్నావు అని చెప్పి అడుగుతున్నా. ఈ 375 ఎకరాలు ఇళ్ల పట్టాలకు కానీ 215 ఎకరాలు 216 ఎకరాలు ల్యాండ్ని చెరువు కోసం, అంటే దాదాపు 600 ఎకరాల స్థలాలను సేకరించినటువంటి మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను. నువ్వు 14 సంవత్సరాలు 1 ఎకరం మంచినీటి అవసరాలకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ 1 ఎకరం కొన్నావా? 1 ఎకరం కూడా కొనకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వటం సాధ్యం అవుతుంది. ఈ గుడివాడ పట్టణంలో 23,000 మందికి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇళ్ళు ఇచ్చాం. 1,200 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. నీ 14 సంవత్సరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి, ఇళ్ళు నిర్మాణం చేయటానికి నువ్వు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మేము గుడివాడ కాన్స్టిట్యుయెన్సీ వదిలేసి వెళ్ళిపోతాం. నేను అసలు పోటీనే చేయను. నీకు దమ్ముందా చంద్రబాబు, నువ్వు నా సవాల్ స్వీకరించగలవా? సొల్లు కబుర్లు వద్దు, 420 మాటలు వద్దు, పిచ్చి కథలు నేను కాదు చేసేది, నువ్వు పిచ్చి కథలు నువ్వు చెప్పమాక. నీలాంటి సన్నాసుల్ని 420 గాళ్ళని చాలా మందిని చూసాం. నేను గంజాయి మొక్కను కాదు, నేను గుడివాడ నియోజకవర్గ ప్రజల ముద్దు పెట్టనే 4 సార్లు శాసనసభ్యుడిని. నువ్వు ఎన్టీ రామారావు దగ్గర పార్టీని కొట్టుకొచ్చి 420 నా కొడుకులాగా పార్టీని తెలంగాణలో సర్వనాశనం చేసి, నామరూపాలు లేకుండా చేసి, ఇక్కడ 23 సీట్లకు పరిమితం చేసి ఎన్టీ రామారావు కుటుంబంలో తెలుగుదేశం పార్టీలో గంజాయి మొక్కవే 420 గాడివి నువ్వు, నేను కాదు.